ఇండియన్ ఆర్మీ కాళ్ల మీద పడ్డ 93,000 మంది పాకిస్తాన్ సైనికులు. మా దగ్గర అణుబాంబులున్నాయి, భారత్తో ఎప్పుడంటే అప్పుడు యుద్ధానికి రెడీ అని బీరాలు పలుకుతున్న పాకిస్తాన్ ఒకప్పుడు భారత ఆర్మీ ముందు మోకరిల్లింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణభిక్ష పెట్టమని భారత్ను వేడుకున్నాయి, కాళ్లా వెళ్లా పడ్డారు. ఇది 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో జరిగింది. దాని వెనక ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం వినాల్సిందే. 1947లో భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ 2 భాగాలుగా ఏర్పడింది. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. ఈ 2 భౌగోళికంగా వేరుగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు ఎక్కువగా ఉండగా వారు పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం, రాజకీయ వివక్ష, ఆర్థిక దోపిడీకి గురయ్యారు. 1970లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కు చెందిన అవామీ లీగ్ షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో ఘన విజయం సాధించింది. అయితే పశ్చిమ పాకిస్తాన్ అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించడంతో సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా 1971 మార్చిలో పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్పై ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో దాడులు చేసింది. లక్షలాది బెంగాలీలను ఊచకోత కోసింది. దాదాపు 1 కోటి మంది శరణార్థులు భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో ఆశ్రయం పొందారు. ఈ సంక్షోభం భారతదేశంపై భారీ ఒత్తిడిని తెచ్చిపెట్టింది. శరణార్థుల సంక్షేమం, సరిహద్దు ఉద్రిక్తతలు, పాకిస్తాన్ దూకుడును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధమైంది. అప్పటి భారత ఆర్మీ చీఫ్గా ఉన్న సామ్ మానేక్షా ప్రధాని ఇందిరాగాంధీ సలహాతో యుద్ధానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించారు. స్థానిక గెరిల్లా యోధులతో సమన్వయం చేసుకుంటూ తూర్పు పాకిస్తాన్లో పాక్ సైన్యాన్ని నలుదిక్కుల నుంచి ఆకస్మిక దాడులతో బలహీనపరిచారు. భారత్ దాడులకు పాకిస్తాన్ సైన్యం బెంబేలెత్తిపోయింది. డిసెంబర్ 13, 1971న మానేక్షా పాకిస్తాన్ సైన్యానికి ఒక గట్టి సందేశం పంపారు. మీరే లొంగిపోండి, లేకపోతే మిమ్మల్ని తుడిచిపెట్టేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరిక తూర్పు పాకిస్తాన్లోని పాక్ సైన్యం మనోధైర్యాన్ని చంపేసింది. భారత సైన్యం వేగవంతమైన దాడులతో ఢాకాను చుట్టుముట్టింది. ఫలితంగా డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ నేతృత్వంలో 93,000 మందికి పైగా సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఇది ఆధునిక యుద్ధ చరిత్రలో అరుదైన సంఘటన. ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు లొంగిపోవడం చారిత్రక ఘట్టం. ఈ అసాధారణ విజయాన్ని స్మరించుకుంటూ భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివాస్ జరుపుకుంటుంది.